అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్ హెడ్. నేను మార్నింగ్ లేచాను. ఇది క్యాప్సూల్ వేసుకుంటున్నానండి, గ్యాస్ క్యాప్సూల్. గ్యాస్ క్యాప్సూల్ కూడా డైలీ వేసుకోవాలండి. మేము హార్ట్ పేషెంట్ కదా, నేను మందులు వాడుతున్నాను కదా, చాలా మందులు. హార్ట్ పేషెంట్, హార్ట్ సర్జరీ అయింది కదా నాకు. 3 monthsగా అయ్యి ఉంది నాకు. నేనేమో మందులు డైలీ వేసుకోవాలి, ఒకరోజు కూడా తప్పకూడదు. ఎందుకంటే నేను హార్ట్ సర్జరీ పర్సెంట్, బైపాస్ సర్జరీ అయింది నాకు 3 months కింద. చాలా నిప్పులతో బాధపడానండి నేను, చాలా నిప్పులు. ఎవరు నాకు చెప్పలేదు, ఏం లేదు. 2 months దాకా నిప్పులే ఒకటే, ఇది అంతా నిప్పులే. బ్యాక్ పెయిన్ ఇది అంతా నేను చాలా కేకలేసుకున్నాను. నాకు ఎందుకు దేవుడు బతికిచ్చావు, ఇవన్నీ నిప్పులు చూపిస్తానుకా, ఆ మత్తులోనే నా ప్రాణం పోతే మంచిది ఉండేది. ఈ నిప్పులతో బాధతో ఏం చేయాలని నాకు ఇచ్చావా, ఎందుకు దేవుడు నాకు బతికిచ్చా అని నేను అనుకున్నా. నా కాళ్ళు 2 కాళ్ళు కూడా కోసారు. అది అక్కడి నుంచి తీసి నరం ఇది ఇక్కడ హార్ట్కి బైపాస్ దారి, వేరే దారి వేస్తారు. అది బైపాస్ అంటే అక్కడక్కడ కట్ చేశారు. నాకు తెలియదు, నాకు తర్వాత తెలిసింది. ఇదంతా బాధలన్నీ నేను ఎవరికైనా ఫోన్ చేస్తే అలాగే ఉంటాయి అని చెప్పారు. హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి చెప్పాను నేను. మా ఫ్రెండ్ గులాబీ గారు కూడా చెప్పారు, ఉంటాయమ్మా, బాగుంటాయి నిప్పులు గిప్పులు. నేను కూడా పడాను. మా ఆయనకి 18 సంవత్సరాలు అయింది ఈ ఆపరేషన్ చేసి. ఏదైనా అయితే ఆమెకే అడిగాను నేను, ఇది తినొచ్చా, అది తినొచ్చా, ఇది చేయవచ్చా, అది చేయవచ్చా అని. నా ఫ్రెండు గులాబీ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ గులాబీ గారికి. అప్పుడు నేను చాలా బాధలతో ఉన్నానండి. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకు నేను బతుకుతున్నానా అని అనిపించింది. హార్ట్ సర్జరీ చేసిన తర్వాత మీ అందరి ప్రార్థన వల్ల నేను బతికి బయట పడాను. మీరు జాకీ ఫ్యామిలీ మీరేమో నాకు సపోర్ట్ చాలా చేసినారు, నాకు ప్రార్థన చేసినారు, నాకు ఏమో ప్రార్థనలు గుర్తు పెడుతున్నారు. మీరందరూ ప్రే చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నాకు చాలా దువా చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ చేస్తున్నారు మీరందరికీ. నేను ఇప్పటికి నేను కోలుకుంటున్నాను అంతే. దాని తర్వాత ఏమో నాకు ఏముండేది కాదు, అన్నీ నిప్పులే, బాధలే పడాను నేను. ఇప్పుడు నేను బాగున్నాను. మీ అందరు దువా వల్ల మీరందరూ చాలా థ్యాంక్స్ అండి. ఎంత నేను దేవుడికి థ్యాంక్స్ చేస్తే అంత తక్కువే అండి. బైపాస్ సర్జరీ అంటే ఎంత బాధ. ఇక్కడి నుంచి కోసి ఇచ్చేస్తారు, కాళ్ళు ఇక్కడ కోసేసారు. చాలా నిప్పులతో బాధపడాను. మీరందరూ మీరే నాకు సపోర్ట్ చేయాలండి. ఈ జాకీ ఫ్యామిలీ కదా, నాకు సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, కమెంట్ చేయాలా, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కాలా. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.